ఓం నమో మహద్భ్యో గురుభ్య. వేమన పద్యరత్నాలు అనే శీర్షికన మనం కొన్ని పద్యాలు రోజు చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా పాము కన్న లేదు పాపిష్టియగు జీవి, అట్టి పాము చెప్పినట్లు వినను, ఇలను మూర్ఖ చెప్పునెవ్వరి తరమయా. పాము కన్న లేదు పాపిష్టియగు జీవి, పాము కంటే కూడా ఈ పాపిష్టి పాప పనులు చేసేటటువంటి జీవి మరొకటి లేదు. అట్టి పాము చెప్పినట్టు వినను. పాములు వాడు బుట్టలో పెట్టుకుని చెప్తే వాడు బుర్ర గుదుతూ ఉంటే చెప్పినట్టు వింటుంది. ఇలాను మూర్ఖు చెప్పునెవ్వరి తరమయ్యా. మూర్ఖుడు ఉన్నాడు కదా, వానికి ఎవరు ఏమీ చెప్పలేరు, ఎవరికీ సాధ్యం కాదు అంటున్నాడు. పాపిష్టి జీవి అయినా పాముల వాడు చెప్తే వింటుంది కానీ మూర్ఖుని యొక్క మనస్సును ఎవరు మార్చలేరు అంటూ ఉన్నాడు. దాని తర్వాత మరొకటి, పుట్టు ఫలము లేని పురుషాదములు పువి, పుట్టనేమి లేక గిట్టినేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా. మనం ఏమిటంటే ఈ పద్యం మరొక విధంగా కూడా మనం చెప్పుకున్నాం. ఏమని, తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడేమంటున్నాడు, పుట్టు ఫలము లేని పురుషాధములు, పుట్టిన ఫలితం లేదు. జన్మ ఎత్తితిరా అంటుండే. జన్మ ఎత్తిన తర్వాత లోకానికి ఏదైనా ఉపయోగపడేటటువంటి పని చేయాలట. ఆ విధంగా ఫలితాన్ని ఇవ్వలేనటువంటి పురుషాదములు భూమి పుట్టనేమి లేక గిట్టనేమి. వాళ్ళు పుట్టితే ఏమి పోతే ఏమి అంటున్నాడు, మరణిస్తే ఏమి అని. ఏ విధంగా పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, పుట్టలో చెదులు పుడుతుంది కదా, దానికదే పోతుందన్నమాట. దాని తర్వాత బండభూతునాడు పరమనీచుండెన్న, దండివాని మేచి తానెరుగునే, చందనంబు గణత పందియే మెరుగును, విశ్వదాభిరామ వినురవేమ. బండభూతులాడు వాడు పరమనీచుండు ఎన్న అంటున్నాడు. ఈ బండబూతులు తిట్టేవాళ్ళు పరమనీచుడు అంటున్నారు లెక్కిస్తే అని. మామూలుగా ఇప్పుడు మనకు శాసనసభల్లో పార్లమెంటుల్లో కూడా ఒక్కొక్కరు బండబూతులు తిట్టుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు తిట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఉండేవాళ్ళు కూడా తిడుతున్నారు. దండివాని మేల్మి తానెరుగునే, దండివాడంటే మంచివాడు, మేల్మి అంటే గొప్పతనం. ఆ గొప్పతనం వాళ్ళకు తెలిసిన, చందనంబు ఘనత పంది ఏ మెరుగును. చంద్రమ యొక్క గొప్పతనాన్ని గూర్చి పందికేమి తెలుస్తుంది అంటున్నాడు. దాని తర్వాత మరొక పద్యం, మంచివారు లేరు మహిమీద వెతకిన, కష్టులెందరై నెగలరు పువిని, పసిడి లేదు గాని పదడంత లేదయా. ఎంత వెతికి చూసినా కూడా ఈ భూమిపైన మంచివారు లేరు. కష్టులెందరైన గలరు భూమిని అంటున్నాడు. కష్టులు అంటే కష్టపెట్టేవాళ్ళు, అంటే చెడ్డవాళ్ళు ఎక్కడ ఎదిగినా కూడా గుంపులుగా తండోపతండాలుగా కనపడతారు. పసిడి లేదు గాని పదడంత లేదయ్యా. ఎంత వెతికినా బంగారం చాలా తక్కువ కనపడుతుంది, ఈ పదడు అంటే బూడిద లెక్కలేనంత బూడిద కనపడుతుంది అంటున్నాడు. మృగమనుచును మృగమును దూషంతు, మృగము కన్న చెడ్డ మూర్ఖుడగును, మృగము కన్న గుణము మూర్ఖునకేదయా. అంటే వాడు ఎవరన్నా చెడ్డగా మాట్లాడితే వాడు ఒట్టి మృగం రా అంటారు. మృగమనుచును మృగమును దూషింతురు, మృగం అని మృగాన్ని తిడతారు. మృగము కన్న చెడ్డ మూర్ఖుడగును, ఆ మృగం కంటే చెడ్డవాడు మూర్ఖుడవుతాడు. మృగము కన్న గుణము మూర్ఖున లేదయ్యా అంటున్నాడు. అంటే ఈ మృగానికి ఉండేటటువంటి గుణం అది కొంచెం వాళ్ళ యజమానులు వాళ్ళు చెప్పినట్టు వింటుందన్నమాట. మూర్ఖుడు ఎవరు చెప్పినా కూడా వినడు అని చెప్పేసి ఈరోజు మనం వేమన పద్యాలు కొన్ని చెప్పుకున్నాం.
మరి వంట పట్టించుకోవాలా, చెప్పాలా, ఏదో చెప్తున్నాడు చేస్తున్నాడు అని కాకుండా ప్రతిరోజు చెప్పినటువంటి బాగా ఒకటికి 2 సార్లు 3 సార్లు అవి నేర్చుకుంటే అందులో ఉన్నటువంటి గుణాలు మనం కొన్నైనా అవగతం చేసుకుంటాం అన్నమాట. ఓం